వాకిటిల్లు. విజయనగరం జిల్లా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బుధవారం దేవాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మం అందరూ పాటించాలని, నేటి తరానికి మన హిందూ ధర్మం గురించి తెలియాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ దేవాలయం నుండి కొత్తాగ్రహారం, పేర్ల వీధి, ఉల్లి వీధి, ఘంటస్తంభం, కన్నికా పరమేశ్వరి దేవాలయం, డాబా గార్డెన్స్ మీదుగా మరలా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు చేరింది. కోలాటం, తప్పెటగుళ్ళు, శ్రీరామనామాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కమిటీ అధ్యక్షులు మడిపల్లి వెంకటాచలం, కార్యదర్శి గాంధీబాబు, కన్వీనర్ కామరాజు, కమిటీ సభ్యులు ఉదయ్, బాల, రమేష్ పర్యవేక్షణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ సంస్థలు సభ్యులు డాక్టర్ వెంకటేశ్వరరావు, కంది మురళీనాయుడు, అడారి నాగేష్, కుమ్మరిగుంట శ్రీనివాసరావు, రవ్వ శ్రీనివాసరావు, ఆలవెల్లి శేఖర్, బండారు చంద్రశేఖర్, డిమ్స్ రాజు, బొడ్డు కృష్ణ, పచ్చిగుళ్ళ రామారావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, ఎన్సిఎస్ రోడ్, విజయనగరం. హనుమాన్ చాలీసా 108 సార్లు రోజుకి 41 రోజులు చేయడం సందర్భంగా ఈ రోజునాడు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సుమారు 40 గ్రామాల నుంచి 1500 మంది నుంచి 2000 మందితో ఈ యొక్క భారీ ఊరేగింపు ప్రముఖులందరూ, అలాగే కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు, సేవకులు యొక్క సహాయ సహకారాలతో ఈరోజు విజయవంతంగా ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా, ప్రెస్ మీడియా వారి సహకారంతో విజయవంతంగా మరికొంత సేపట్లో ముగిస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలిగేసి కోరుకుంటూ జై శ్రీరామ్. సోకిన ఆశల ఎంతో ధన్యము